హాయ్, ఐమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు ఒక బిహేవియరల్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే సెకండ్ చైల్డ్ పుట్టేటప్పుడు ఫస్ట్ చైల్డ్ని మీరు ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మీకు సెకండ్ చైల్డ్ మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఆ ఫస్ట్ చైల్డ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి. లైక్ మా చెల్లి పుట్టబోతుంది లేదా తమ్ముడు పుట్టబోతున్నాడు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దమ్ అని. ఫస్ట్ చైల్డ్ని చూసుకోవడం అనేది ఒక్క మదర్ రెస్పాన్సిబిలిటీయే కాదండి, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. తను మదర్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా అలవాటు పడాలంటే పిల్లలు అలవాటు పడరు కదా. సో ఫ్యామిలీలో ఫాదర్ కానివ్వండి, ఫాదర్ బేబీని బయటికి తీసుకెళ్ళటం, ఫస్ట్ చైల్డ్ని బయటికి తీసుకెళ్ళటం అలాంటివి ఎక్కువ చేస్తూ ఉండాలి. అంటే ఇమీడియట్గా బేబీ పుట్టిన తర్వాత నువ్వు వెళ్ళు డాడీతో ఉండు, లేదు నువ్వు వెళ్ళు అమ్మమ్మతో ఉండు, అమ్మమ్మతో పడుకో అంటే వాళ్ళు పడుకోరు. సో ఇట్ షుడ్ బి ఏ గ్రాడ్యువల్. వాళ్ళకి స్లోగా ఉండాలి. వాళ్ళు చిన్నపిల్లలే, మీరు చెప్పే మాటలు అంత చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు. సో స్మూత్ ట్రాన్సిషన్ అవ్వాలి అంటే ముందు నుంచి కూడా ఈ 9 months అనేది చాలా యాంపుల్ ఆఫ్ టైం. మీరు ముందు నుంచి ఆ ఫస్ట్ చైల్డ్ని కూడా ట్రైన్ చేయండి, అంటే అందరి దగ్గర అలవాటు చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టిన తర్వాత ఒక్కసారిగా నాకు ఈ చైల్డ్ వచ్చేసరిగా నువ్వు అవసరం లేదని సరదాగానే మాటలే, ఇవి చిన్న చిన్నవి వాళ్ళ యంగ్ మైండ్స్లో నాటుకుపోతాయి. సో అలాంటి మాటలు వద్దండి, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ మదర్ దగ్గర ఉండాలి అని కోరుకున్నప్పుడు ఆ మదర్ కొంచెం ఆ సెకండ్ చైల్డ్ని తీసి పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి అండ్ ఫస్ట్ చైల్డ్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారో అర్థమవుతుంది. అండ్ ఈ టైంలో మీకు చైల్డ్లో ఏమన్నా బిహేవియరల్గా ఏమన్నా మార్పులు వస్తున్నాయి అంటే సడన్గా విత్డ్రాన్ అయిపోవటం, సైలెంట్ అయిపోవటం, ఊరికే ఏడవటం, లేదా సెకండ్ చైల్డ్ని కోపంగా కొట్టడం లాంటివి చేస్తున్నారు అంటే దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, దే నీడ్ యువర్ టైం. వాళ్ళు ప్రయారిటీ ఇప్పటిదాకా వాళ్ళే ప్రయారిటీగా ఉన్నారు, ఇప్పుడు మారిపోతున్నారు అనుకుంటారు. సో వాళ్ళకి ఆ టైం ఇవ్వండి మీరు. అండ్ సెకండ్ కిడ్ని చూడటానికి జనాలు వస్తారు కదండి, సెకండ్ కిడ్కి ఏదో ఒకటి తీసుకొస్తారు. అట్ ద సేమ్ టైం ఒక చాక్లెట్ ఏదో ఒకటి ఫస్ట్ చైల్డ్కి కూడా తీసుకురండి. అది వాళ్ళకి ఏంటంటే మీరు సెకండ్ చైల్డ్కి ఇస్తుంటే ఇప్పుడు అందరు ప్రయారిటీ సెకండ్ చైల్డే, నేనంటే ఇష్టం లేదా అనే థాట్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో మీరు ఫస్ట్ చైల్డ్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ అనేది ఇవ్వండి. ఇట్ మ్యాటర్స్ ఏ లాట్ అన్నమాట. సెకండ్ చైల్డ్ని ఓవర్గా ప్యాంపర్ చేయటం, ఓవర్గా ఎత్తుకోవటం, వాళ్ళ బాధ్యతగా తీసుకోవటం లాంటి ఫస్ట్ చైల్డ్ చేస్తున్నా మురిసిపోకండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను సెకండ్ చైల్డ్ని చూసుకుంటే కానీ వీళ్ళందరికీ నేను ప్రయారిటీ అవ్వను అనే థాట్ వచ్చినట్టు. సో అలాంటి మరీ ఓవర్గా బర్డెన్ చేయొద్దు పిల్లలకి. రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి, షేరింగ్ చెయ్యాలని చెప్పండి, అన్నీ చేయండి, కానీ కంప్లీట్గా వాళ్ళ మీద బర్డెన్ పెట్టద్దు. ఇలాంటి ఏమైనా జనరల్ టాపిక్స్ కానీ బిహేవియరల్ రిలేటెడ్ టాపిక్స్ కానీ మీకు కావాలంటే కమెంట్ చేయండి, దాని గురించి మనం డీటెయిల్గా వీడియో చేద్దాం.